గురుగారు ఇప్పుడు వరలక్ష్మి వ్రత విశిష్టత విధానం ఏంటి అసలు? వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏమిటి అంటే అమ్మా, మగధ దేశంబున కుండినంబు అనేటువంటిది ఒక పట్టణం. ఆ పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబము. ఆ కుటుంబంలో ఇంటి కోడలు అయినటువంటి చారుమతీదేవి అని ఒక ఆమె తన చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నది. అలా ఆరాధిస్తూ ఉండేటువంటి ఆమె అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా అత్తగారింట్లో తన భర్త అత్తమామలు అందరూ పడుతూ ఉండేటువంటి కష్టాలన్నీ చూసి ఈ కష్టాలు మాకెప్పుడు తొలగిపోతాయి అనేటువంటి బాధతో ఆమె చాలా తీవ్రముగా మనస్సు నొచ్చుకొని అమ్మవారికి మొరపెట్టుకుంది అనేటువంటిది మనం వింటున్నాం కథలో చెప్పేటువంటి మాట. అవును గురుగారు. అలా అనుకున్నప్పుడు తన కుటుంబము గురించి అంత తపన పడుతూ ఉంది ఆమె. ఎప్పుడూ కూడా నాకిది కావాలి అని అనుకునేటువంటి దానికంటే కూడా నా చుట్టూ ఉండేటువంటి వాళ్లకు ఎందుకు ఇలా ఉంటుంది ఇబ్బంది అనేటువంటి బాధతో ఎప్పుడైతే అడుగుతామో అమ్మవారు ఆమెకు కలలో గనపడి ఇలా శ్రావణ మాసము రాబోతున్నది, శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారము నాడు నా వ్రతము చెయ్యి, నీకు మేలు జరుగుతుంది అని అన్నది. ఆ వ్రతము ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందో తనకు వచ్చినటువంటి కళ అమ్మవారు సాక్షాత్తు కనపడి ఎప్పుడైతే కళ చెప్పిందో ఈమెకు కళలో వచ్చిందో అది ఉదయం లేవంగానే భర్త అత్తమామలకు చెప్పింది. నాకు ఇలా కళ వచ్చింది, ఇలా చేయమని అమ్మవారు ఎందుకో పురమాయిస్తున్నది, మరి మన శక్తి కొద్దీ చేస్తే బాగుంటుందేమో అంటే తప్పకుండా చెయ్యి తల్లి, నీకు కళలో రావటం అనేటువంటిదే చాలా పుణ్యప్రదమైనటువంటి విషయం. కళల్లో భగవంతుడు అనేటువంటిది అమ్మవారి స్వరూపము, భగవంతుడు రావటం అంటేనే శుభప్రదం. అటువంటి అమ్మవారు వచ్చి చెప్పింది అన్న తర్వాత మనం ఆగడం కరెక్ట్ కాదు, చెయ్యండి అనే చెప్పారు. పాపం ఎంత పేదలైనా ఉన్నంతలో. ఇప్పుడు మాదిరిగా ఇప్పుడు చేసుకునేటువంటి వాళ్ళందరిది తప్పని కాదు, వెండి చెంబులు అన్నీ పెట్టి చేసి వెండి సెమ్మెలు పెట్టి మంచి ఇది అలంకారాలన్నీ చేసి చేసుకుంటున్నారు. పూర్వం అవన్నీ ఎక్కడివి? మట్టి, మామూలుగా మట్టి ముంత అవి పెట్టుకొని కలశంలాగా టెంకాయలు, పచ్చదనం మామిడాకులు ఆనాడు ఉన్నాయి, మామిడాకులు అవి పెట్టి ఆ మట్టి దాని పాత్రకే పసపును బాగా పట్టించి బొట్టు పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి ఆమె చేసుకోవడం అనేది జరిగింది. అలాగే ఆమె చేసుకోవడంలో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచింది. నాకు ఇలా అమ్మవారు కనపడింది, ఇలా చేసుకోమన్నది, మేలు జరుగుతుందన్నది, మీరందరూ రండి, అందరము కలిసి చేసుకుందాం. ఆమెకు వచ్చినటువంటి కళ ఆమెకు మాత్రమే చేసుకొని బాగుపడాలి అని అనుకోలేదు. ఇతరులను కూడా ఇక్కడ స్వార్థమా నిస్వార్థమా అనేది ఒకటి ఉంటుంది. తన శ్రేయస్సు మాత్రమే కోరుకోలేదు, తన కుటుంబ శ్రేయస్సు మాత్రమే అనుకోలేదు. ఆమె ముత్తైదువులను అందరినీ పిలిచమని చేయమని ఏమి చెప్పలేదు అమ్మవారు. నీవు చెయ్యి, నీకు మేలు జరుగుతుందని మాత్రమే చెప్పింది కలలో. ఈమె అందరినీ పిలిచింది, నాకు ఇలా అమ్మవారు కనిపించింది, ఇలా చెప్పింది, ఇలా చేసుకుంటే మేలు అన్నది, మీరు రండి అని అందరినీ ఈమె సహృదయతతో పిలిచింది. ఈమెకి ఏమీ నాకే ఉండాలి, ఇంకొకరికి ఉండకూడదు, చేయకూడదు అనేటువంటి భావన ఏమీ లేదు ఈమెకు. అమ్మవారిని పూజించడం తప్ప ఇంకొకటి తెలియదు. అలాంటి మనిషి ఇలా అందరినీ పిలిచేటప్పటికి అందరూ బండ్లు కట్టుకొని వేరే ఊళ్ళ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారు. వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెకు చేతనైనంత వరకు చిత్తశుద్ధితో పరమ భక్తితో చేసింది. అలా చేసినందుకే కదా ఆమె ఒక ప్రదక్షిణ అనేటువంటిది చెయ్యంగానే గల్లు గల్లుమని కాళ్లకు గజ్జలు వచ్చాయి, వెండి గజ్జలు. రెండవ ప్రదక్షిణ చేస్తే శరీరం అంతా బంగారు నగలమయమైనది. మూడవ ప్రదక్షిణ చేస్తే ఇల్లంతా కాదు ఊరంతా బంగారు ప్రాకారాలు గోడలు వచ్చినాయని మనం కథలో వింటున్నాం. అంటే ఆమె మనస్సు గొప్పది. స్త్రీ అనుకుంటే జరగనటువంటిది ఏదీ లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. కోరికలో మంచిదై ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటి, అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు అమ్మవారు ఇవ్వాలి అనుకుంటే ఇంత వ్రతం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు? ఆమె బాధపడుతున్నప్పుడు ఒక సిరి ఇలా కుప్పలాగా పోసే ఆమె మాయమయ్యి ఉండొచ్చు కదా, అంతే కదా.
ఆమె చెప్పింది, నువ్వు ఇలా కొలువు నన్ను, ఈ విధంగా చేస్తే నేను నీకు అనుగ్రహిస్తాను అని కాదు, నువ్వు ఇలా చెయ్యి నీకు మేలు జరుగుతుంది అని చెప్పింది అంతే. నువ్వు చేస్తే ఇస్తానని చెప్పలే. ఒక అవకాశం ఇచ్చింది, నువ్వు చేస్తావా చెయ్యవా అంటే శ్రమ, నువ్వు చెయ్యాలి, భక్తితో పూజించాలి. నువ్వు చిత్తశుద్ధిగా ఎంత మాత్రం పూజిస్తావు? నువ్వు అనుకుంటున్నావు ఊరికే ఇవ్వలేదంటే ఎలా? నువ్వు అడగాలిగా. ఎలా అడగాలి? అడిగేదానికి ఒక పద్ధతి ఉంది కదా. అక్కడ క్రియాపూర్వకముగా కొన్ని చేస్తూ అడగటం అనేటువంటిది ఒకటి ప్రాధాన్యత. అలా అడిగి పూజ చేసిన తర్వాత ఆమె ఇచ్చింది. మరి ముందే ఇవ్వచ్చు కదా అంటే ముందే ఎక్కడి నుంచి వచ్చిందని ఇస్తారా ఆమెకు? అంటే వస్తే కూడా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఏమిటి అని అందరు అడుగుతారు. ఇలా జరిగేటప్పటికీ అమ్మవారు అనుగ్రహించింది అనేటువంటి మాట వస్తుంది. అంతే కదా. మరి మనము కోరుకునేటువంటి విధానములో తేడా ఉండొచ్చునేమో, కానీ అమ్మవారు మనకు స్పందించలేదు, మనకు ఇవ్వలేదు అని మనము భగవంతుడి మీద కోప్పడితే లాభం ఏముంది? అంటే మన కోరికలో లోపం ఉంది, మనము చిత్తశుద్ధిగా కోరుకోవడం లేదు. మనము ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా కోరుకుంటామో ఖచ్చితముగా మనకు భగవంతుడు అనుకూలిస్తాడు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అందువలననే వరలక్ష్మి వ్రతానికి అంత ప్రాధాన్యత అనేది. అది ఎందుకు? పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము అని. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారమే ఎందుకు అంటే పౌర్ణమి నిండు చంద్రుడు. చంద్రుడు ఎవరు? అమ్మవారికి సోదరుడు. పూర్ణత్వము, విపరీతమైనటువంటి వెలుగు ఉంటుంది. ఆ వెలుగు పూర్ణ కళలతో ఉంటుంది కాబట్టి మీకు పరిపూర్ణముగా అనుగ్రహము మీకు కలుగుతుంది అనేటువంటి భావన ఇక్కడే. చంద్రుడు మనఃకారకుడు కూడా. అందుకే మంచి మనస్సుతో అందరూ ఎప్పుడైతే వచ్చి చేసుకున్నారో ఆమె ఇంటికి వెళుతూ చారుమతీదేవి యొక్క భాగ్యము, ఎంత భాగ్యము, ఎంత సౌభాగ్యవతి ఆమె, ఎంత పుణ్యవతి ఆమె వలన కదా మనకందరికీ కూడా ఇలా సంతోషము కలిగింది అని వచ్చిన వాళ్ళందరూ పొగుడుతూ ఇండ్లకు వెళ్ళారు అనేటువంటిది మనం వింటున్నాం కథల్లో. అలా చిత్తశుద్ధిగా మనకు మాత్రమే ఉండాలి, అమ్మవారు అనుగ్రహించాలి, ఇంకొకరికి అనుగ్రహించకూడదు అని కాదు. మన చేసుకునేటువంటి పూజలో మనకు అందరినీ పిలిచినా చేసినా మన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చల్లగా చూడు తల్లి అని కోరుకోవాల్సినటువంటి విధానం ఇది. అందరూ చేసుకోవాల్సినటువంటిదే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది. అందువలన తల్లి దాని యొక్క ప్రాధాన్యత అది. గురువుగారు, ఇప్పుడు వైభవలక్ష్మి వ్రతం దాని గురించి ఏంటి విధానం, ఎలా చేసుకుంటే మంచిది? వైభవలక్ష్మి అంటే అమ్మవారి వ్రతాలలో ఇప్పుడు కేదారేశ్వరి వ్రతం అని, వైభవలక్ష్మి వ్రతము అని, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. గౌరీ నోములు, గౌరీ వ్రతము అని, మంగళగౌరీ వ్రతం అని, ఇలా వ్రతాలు అనేక రకాలు. ఏది చేసినా వైభవలక్ష్మి వ్రతము అని అనేటప్పటికీ ఇవన్నీ కూడా కొన్ని కట్టుబాట్లతో చేసుకునేటువంటి విధానము. ఇన్ని వారాల పాటు, ఇన్ని నెలల పాటు నేను వ్రతం అంటే ఏమిటి అంటే ఒక పద్ధతి ప్రకారముగా ఇన్నిసార్లుగా నేను చేస్తాను అనేటువంటిది మొక్కుబడినే వ్రతం అంటారు. ఏం వ్రతం చేస్తున్నావా నువ్వు, ఎందుకు అలా ఉన్నావు అని పూర్వం ఒక మాట వినపడేది. ఆ వ్రతం అనేటువంటిది ఏమిటి అంటే వ్రతం బోనావా అని అంటే నేను ఒక నిర్దిష్టముగా దీన్ని ఇన్నిసార్లు చెయ్యాలి, ఒక పద్ధతి ప్రకారంగా ఇంతమంది ముత్తైదువులను పిలవాలి, ఇంతమందికి నేను ఇవ్వాలి తాంబూలాలు, ఇది ప్రతి నెల చేయవలసినటువంటిది అని క్రమము తప్పకుండా మొదట ఏదైతే మొదలుపెట్టి చేసేటువంటి విధానము ఉన్నదో చివరి వరకు చేస్తూ అది పూర్ణత్వం అయ్యేంత వరకు చేసుకుంటూ చివరిలో దాన్ని సంపూర్ణం చేసుకునేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. అందరినీ పిలిచి భోజనాలు పెట్టడము, ఒక హోమం చేయటము, దానికి పరిపూర్ణత్వం చేయటం అనేటువంటిది ఉంటుంది. అది పతాక సన్నివేశం. అలా ఒక పద్ధతి ప్రకారముగా చేసుకునేటువంటి వ్రతాలలో ఇది కూడా ఒకటి, వైభవలక్ష్మి వ్రతం అనేటువంటిది. ఈ సామాన్యంగా చెప్తూ ఉంటారు వైభవలక్ష్మి వ్రతం అనేటువంటిది అందరూ చేయలేరు, కొంచెం దానికి ఒక పద్ధతిగా ఉండి చేయాల్సినటువంటి విధానం అంటే చేయగలిగిన వాళ్ళందరూ చేస్తున్నారు. కాకపోతే ఉద్యోగస్తులు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు ఒకవేళ చేయక కుదరకపోవచ్చు కొంతమంది ఎంత కష్టమైనా దాన్ని చేసి తీరాలి అనేటువంటి దీంతో చేసుకునే వాళ్ళు ఉన్నారు తల్లి. వైభవలక్ష్మి అనంటే మనకు వైభవాన్ని చేకూర్చేటువంటి మహాలక్ష్మీదేవి,
దీంట్లో సంతానలక్ష్మి, వైభవలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా లక్ష్ములు. అన్ని లక్ష్ములలో ఈమె ఒక లక్ష్మీదేవి తల్లి. అందువలన మనం వ్రతాలు ఒకటి అని కాదు, అనేక రకాలుగా మనకు ఎవరికి ఏది నచ్చితే, ఇన్ని రూపాలు దేవుడు అనేవాడు ఒకడే ఉండేది ఎప్పుడు కూడా. మనం రూపాలు ఎందుకు పెట్టుకున్నాము అంటే అని ఏ రూపంలో ఏమైనా ఉండొచ్చు, ఎవరి నమ్మకం వాళ్ళది. అందువలన మనం పెట్టుకుని ముందుకు వెళుతూ ఉంటామమ్మా. అమ్మవార్లను కూడా ఆడవాళ్ళు వాళ్ళకు సౌకర్యాన్ని బట్టి నేను ఈ వ్రతం చేస్తున్నాను అనే భావనతో చేసుకునేటువంటి వాటిల్లో ఇది కూడా ఒకటి తల్లి. అంతే దానికి. గురుగారు, శ్రావణ మాసం అన్నది అమ్మవారి ప్రత్యేకత అంటారు, అసలు దాని గురించి ఒకసారి వివరిస్తారా? శ్రావణ మాసము అమ్మవారు ప్రత్యేకత అనేటువంటిది శ్రావణ మాసములోనే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది వస్తూ ఉన్నది కాబట్టి ఒకటి. శ్రావణ మాసం అమ్మవారికి ప్రత్యేకత ఒకటే అని కాదు, ఈ మాసములోనే విశేషముగా సత్యనారాయణ స్వామిని అంటే శ్రీ మహావిష్ణువును ఆరాధన చేసేటువంటి విధానము కూడా ఉన్నది. ఎందుకంటే మహాదేవ్యేచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని కదా చెప్తున్నా. లక్ష్మీదేవి ఎప్పుడైతే మనం వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చేస్తూ ఉన్నామో స్వామిని ఆరాధించకుండా చేయలేము కదా. అందుకనే లక్ష్మీనారాయణ స్వామి స్వరూపవరాయ అనేటువంటి దాంతో కలశం అని పెట్టి ఆవాహన చేసి ఎక్కడైనా కూడా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం. అందువలన ఇక్కడ ప్రాధాన్యత ఎందుకు అనడానికి ఏం లేదు, ఇది అమ్మవారి యొక్క ఇది విశేషమైనటువంటిదే కాబట్టి ఈ మాసములో వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది వస్తూ ఉన్నది. విశేషముగా అమ్మవారే చెప్పింది, మాసానాం మార్గశీర్షోస్మి అని, మార్గశిర మాసములలో మార్గశిర మాసము నేనే అని విష్ణు అన్నాడు. అలాగే కార్తీక మాసం అంతా కూడా పరమేశ్వరుడికి, అయినా కార్తీక దామోదరుడు అని మళ్ళా మనం విష్ణువును తలుచుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా విష్ణువును మనం ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే నిజంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది ఒక అరటి తోటలో కానీ నదీ తీరమునందు కానీ చేసినాము అంటే మనకు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అవి మనకు పోయి సంతోషముగా మేలు జరుగుతుంది అని ఉన్నది శాస్త్రంలో. శ్రావణ మాసం యొక్క గొప్పతనం. నదీ స్నానము చేస్తే పుణ్యము అన్నాడు శ్రావణ మాసంలో. శ్రావణ శుక్రవారము, శ్రావణ మంగళవారము, శ్రావణ సోమవారం, మనం అన్నీ ముఖ్యమైనటువంటివే. ఇలా ఒక క్షేత్ర దర్శనము చేస్తే పుణ్యము అన్నాడు. అలాగే నదీ స్నానము చేస్తే పుణ్యము అన్నాడు. నదీ తీరములో సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తే పుణ్యము అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారు ఇన్ని రకాలుగా ఎందుకు గురుగారు? ఏదో ఒక రకంగా చెప్పవచ్చు కదా, వరలక్ష్మి వ్రతం ఒకటే చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కాదు, అంటే ఎవరికి ఏది వసతి అయితే అది, ఎవరి మనస్సుకు ఏది దగ్గర అయితే అది, ఎవరికి ఏది అనుకూలమైతే అది. అందుకనే కదా ఎవరి అనుకూలాన్ని బట్టి, ఎవరి వసతులను బట్టి, ఎవరి సౌకర్యాన్ని బట్టి అనేక రకాల వాళ్ళు అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటారు. సముద్ర తీరము దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగింది ఏమిటి? సముద్ర స్నానం చేసి వస్తారు. నదీ తీరం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చేసేది నదీ స్నానం చేసి వస్తారు. దేవాలయం దగ్గరలో ఉన్నది గుడికి వెళతారు. పూజలు అనుకూలమైంది మనం ఇంట్లో మనస్సుకు తృప్తిగా చేసుకుందామని చేసుకుంటారు. ఇలా అనేక రకాలుగా అందువల్లనే ఈ మామూలుగా ఈ మాసంలో అమ్మవారికి ప్రాధాన్యత అని అమ్మవారే కల్లో కనపడి చెప్పడం వలన ఈ వరలక్ష్మి మామూలుగా ఈ మన శ్రావణ మాసానికి అంత ప్రాధాన్యత వచ్చినది. సాక్షాత్తు అమ్మవారి యొక్క మాసముగానే భావిస్తాం.